సీఎం గారు స్పందించాలి. సీఎం గారు స్పందించాలి. ఇవ్వాలి ఇవ్వాలి పే స్కేల్ ఇవ్వాలి. ఇవ్వాలి ఇవ్వాలి పే స్కేల్ ఇవ్వాలి. మా సమస్యలను పరిష్కరించాలి. మా సమస్యలను పరిష్కరించాలి. మా సమస్యలను 40-60 మాకొద్దండి. ఎంప్లాయీ ఐడి మాకు ఇవ్వండి. సీఎం సార్ ఇచ్చిన హామీని నెరవేర్చండి. సీఎం సార్ ఇచ్చిన హామీ నెరవేర్చండి. ఇదేమి న్యాయం, ఇదేమి న్యాయం. పనిభారం ఎక్కువ జీతాలు తక్కువ. ఇదేమి న్యాయం, ఇదేమి న్యాయం. పనిభారం ఎక్కువ జీతాలు తక్కువ. విద్యాశాఖలో విలీనమా, సమ్మె బాటలో ప్రయాణమా. విద్యాశాఖలో విలీనమా, సమ్మె బాటలో ప్రయాణమా. విద్యాశాఖలో విలీనమా, సమ్మె బాటలో ప్రయాణమా. విద్యాశాఖలో విలీనం. పనిచేస్తున్నామండి. ఇందులో కేజీబీవీలు, సిఆర్పీలు, ఎంఐఎస్లు, సిసిఓలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, ఐఆర్పీలు, మెసెంజర్లు ఇట్లా చాలా విధాలుగా చాలా విభాగాల్లో పనిచేస్తున్నామండి. గత 12-15 సంవత్సరాల నుంచి వెళ్ళి చేసేవాళ్ళం ఉన్నాము. కానీ ఇప్పటికీ చాలని జీతాలతో మేము వెళ్ళదీస్తున్నాము. రెగ్యులర్ ఉద్యోగులు ఏ విధంగా పనిచేస్తున్నారో వాళ్ళకంటే 1 గంట ఎక్కువగానే పనిచేస్తున్నామండి. మాకు ఎట్లాంటి అలవెన్స్ లేదు. సో నా పేరు శ్రీలత. నేను రామగుండం కాంప్లెక్స్లో పనిచేస్తున్నాను. సిఆర్పీగా విధులు నిర్వహిస్తున్నాను. నాకు 18 స్కూళ్ళు ఉన్నాయండి, గవర్నమెంట్ స్కూళ్ళు. అట్లాగే ప్రైవేట్ స్కూళ్ళు కలిపి ఇంకో 15 స్కూళ్ళు, మొత్తం 35-34 స్కూళ్ళు ఉంటాయండి. డైలీ నేను ఒక స్కూల్ విజిట్ చేయడము, దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఏది వచ్చిన రిపోర్టు కలెక్ట్ చేయడము, నేను ఎంఆర్సీకి అందించడము జరుగుతుంది. ఇట్లా ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళడానికి కావాల్సిన నాకు ఇచ్చే జీతము ఈ వెళ్ళడానికి అలవెన్స్కే సరిపోతుందండి. ప్రతి స్కూల్కి వెళ్ళడం రావడం వలన చాలా ఖర్చు అవుతుంది. ఎట్లాంటి అలవెన్స్ లేవు. ఈ పని భారం వల్ల ఎట్ ఏ టైం ఎన్నో వర్క్స్ చేయడం వల్ల ఎంపీడీఓ నుండి కాళ్ళు వస్తాయి, ప్రైవేట్ స్కూల్ నుండి వస్తాయి, తర్వాత ఇతరత్ర పనులైనా ఏదైనా సిఆర్పీ మెయిన్ రోల్ అనేసి మాకే ఎక్కువ వర్క్స్ ఉంటాయండి. ఈ వర్క్స్ చేయడం వల్ల కొంతమంది మా దాంట్లో ఈ హడావిల్లో కూడా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఎక్స్గ్రేషియా కానీ, వాళ్ళకి జీవిత బీమా కానీ ఎట్లాంటిది మా ఉద్యోగులకు లేదండి. ఖచ్చితంగా ప్రభుత్వము మాకు జీవిత బీమాను, ఎక్స్గ్రేషియాను కల్పించాలి. అట్లాగే పర్మనెంట్ ఉద్యోగాలు ఏవైతే అలవెన్స్లు అన్నీ పొందుతున్నారో అవి కూడా మాకు ఇవ్వాలండి ఖచ్చితంగా. తర్వాత మేము గత 12 రోజుల నుంచి వెళ్ళి చేస్తున్నామండి. కానీ ఎట్లాంటి స్పందన లేదు. లాస్ట్ ఇయర్ ఏదైతే మేము ధర్నా చేశామో అప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు ఒక హామీని ఇవ్వడం జరిగింది. ఛాయ్ తాగినంత సేపట్లో మీ జీవం తీసుకొస్తాను, మా ప్రభుత్వం వస్తే అని చెప్పారు. ఆ విధంగానే మేము గెలిపించుకున్నాము. కానీ ఇప్పటి వరకు ఇన్ని రోజుల నుండి దాదాపు 1 ఇయర్ గడిచినా కానీ ఎటువంటి హామీ అనేది మాకు రాలేదండి. అందుకే మళ్ళీ మేము పోరుబాట పట్టినాము. ప్రతి ఒక్కరము ఎవరెవరి వింగ్లో వాళ్ళకు మించి వర్క్ చేస్తున్నారండి. రెగ్యులర్ వాళ్ళతో పాటు పోటీ పడుతూ చేస్తున్నారు. కానీ ఎవరికి న్యాయం అనేది లేదు. జీతాలు తక్కువ, మాకు పిల్లలు ఉన్నారు, మాకు సంసారాలు ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా నేడు పెరిగే ఖర్చులతోటి ఇవన్నీ చేయడం అనేది చాలా కష్టం అండి. పని భారం అనేది డైలీ ఎక్కువైతున్నది ప్రతి ఒక్కటి. దాంతోపాటు మేము పోటీ పడుతూ ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడుతూ మరీ చేస్తున్నాము. అట్లాంటప్పుడు మా న్యాయమైన కోరికను రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంగీకరించట్లేదు, తన దృష్టికి ఎందుకు పోవట్లేదు అనేది మా ఆవేదన అండి. అందుకే మేము ఇంతమంది రోడ్డెక్కి ఈరోజు చేస్తున్నాము. ఇక ముందు ఎంతటికైనా తెగించడానికి మేము రెడీగా ఉన్నామండి. ఎందుకంటే మా డిమాండ్స్ మాకు కావాలి. మేము న్యాయంగా పోరాడుతున్నాం. మేము ఎక్కువ ఏమి అడగట్లేదు తనని. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వమనే అడుగుతున్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తను ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నాం. నిలబెట్టుకున్న దాకా చేస్తాం. వివిధ విభాగాలలో రాష్ట్ర వ్యాప్తంగా 19,500 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులను పనిచేయడం జరుగుతుంది. గత 16 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మాకు ఏ విధమైన ప్రభుత్వం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ జరగలేదు. ఒక్కొక్క ఉద్యోగిని ప్రభుత్వం ఎట్లా గుర్తిస్తుంది అంటే, మీరు కాంట్రాక్ట్ వాళ్ళే కదా, మీకు బెనిఫిట్స్ ఏముండవు అని. ఒక మాజీ ముఖ్యమంత్రి గారైతే మీరు తుమ్మితే ఊడిపోయిన ముక్కట్లుండి మీ ఉద్యోగాలు, మిమ్మల్ని లెక్కలోనికి తీసుకోవాలని కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము మా న్యాయపరమైన హక్కుల కోసం డిమాండ్ చేసే సందర్భంలో గత సంవత్సరం ఏకశిల పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రజెంట్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు సంఘీభావాన్ని తెలపడానికి వచ్చిన సందర్భంలో ఈ సమస్య పెద్ద సమస్య ఏం కాదు, ఈ సమస్యను నేను ఒక నెలలోపు పరిష్కరిస్తా, నాకు పెద్ద సమస్య ఏం కాదు, ఇది ఛాయ్ తాగినంతసేపట్లో నేను దీన్ని పరిష్కరించగలను, ఫస్ట్ మీరు రోజు 1 గంట నా కోసం పనిచేసి నాకు అవకాశం ఇవ్వండి, నేను అధికారంలోకి రాగానే మిమ్మల్ని అందరినీ
రెగ్యులరైజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటా, మీకు పర్మనెంట్ చేస్తా అని వాళ్ళు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చిన హామీని మర్చిపోకుండా మీకు గుర్తు చేయడం కోసం మేము ఈ యొక్క ప్రయత్నాలు చేస్తున్నాము. గత 12 రోజులుగా మా సోదరీమణులు మేమందరం కలిసి కనీస భోజన సౌకర్యాలు లేని పరిస్థితిలో రోడ్లపైకి ఎక్కి మా యొక్క డిమాండ్స్ కోసం మిమ్మల్ని అర్థించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, దయచేసి మీరు మా 12 రోజుల సహనాన్ని చూసి మా పట్ల సానుకూలంగా స్పందించి మా యొక్క రెగ్యులరైజేషన్ డిమాండ్ను, అది మీరిచ్చిన హామీనే కాబట్టి మీరు తీరుస్తారని మా యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. మాది ఓపిక, మేము మీ ఉద్యోగులమే కాబట్టి ప్రభుత్వాన్ని ప్రేమ కొద్దీ మేము ప్రభుత్వంలో మెంబర్లుగా మిమ్మల్ని అడుగుతున్నాము. మేము రాజకీయం చేసే ఉద్దేశం మాకు లేదు. మా ఉన్నతాధికారిని, మా ప్రభుత్వాన్ని అడుకునే దశలో మేము పోరాటం చేస్తున్నాము. ఇదే విధంగా సాగనట్లయితే రేపు మరింతగా మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల ద్వారా నిరసనల ద్వారా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని మీకు తెలియజేస్తున్నాము. వెంటనే మా డిమాండ్లు అన్నింటినీ తీర్చి మమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. SSA ఉద్యోగుల ఐక్యత